లెగసీ తెలుగు స్టోరీస్కి స్వాగతం. చందమామ బేతాళ కథలు. అందురాలి అందం. పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వంటి పరోపకార గుణం కలవారు సహాయపడినట్లయితే కుంటివారికి కాళ్ళు లేకుండాను, మూగవారికి నోరు లేకుండాను, గుడ్డివారికి కళ్ళు లేకుండాను జీవితం సుఖంగా జరిగిపోతుంది కదా. ఇది నిరూపించడానికి కాను నీకు హేమావతి కథ చెబుతాను. అది వింటూ నీ శ్రమను కొంతసేపు మరచిపో అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. కాంచనపుర సమీపంలో ఒక గ్రామంలో హేమావతి అనే సంపన్నుల కుమార్తె ఉండేది. ఆమె 10 ఏళ్ల పిల్ల అయి ఉన్నప్పుడు కళ్ళకు మసక ఆరంభమై కొద్ది కాలానికి పూర్తిగా గుడ్డిదైపోయింది. తర్వాత కొద్ది కాలానికే హేమావతి తండ్రి ఆస్తి క్రమంగా అప్పుల వల్ల పాలైంది. హేమావతి తల్లి, ఇతర బంధువులు ఈ సంగతులు ఆ అమ్మాయికి తెలియకుండా జాగ్రత్తగా దాచారు. సంపద యావత్తూ పోయినప్పటికీ హేమావతికి ఏ లోటు జరగడం లేదు. మిగిలిన వాళ్ళు ఏమి తిన్నా ఆమెకు మంచి భోజనం పెడుతున్నారు. ఆమె పట్టుబట్టలే ధరిస్తుంది. హంసతూలికా తల్పంపైనే శయనిస్తుంది. తనకు కళ్ళు లేకుండా పోయాయన్న విచారం తప్ప ఆమెకు మరి ఏ విచారమూ లేదు. ఇలా 10 ఏళ్లు గడిచాయి. హేమావతి తన గుడ్డితనానికి అలవాటు పడిపోయింది. తాను గుడ్డిది కనుక తనకు పెళ్లి కాదని ఆమె ఎరుగును. తాను గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పినప్పటికీ ఆమె తనకు పెళ్ళి అవుతుందని ఆశించలేదు. ఎంత అందగత్తె అయితే మాత్రం కళ్ళు లేని వారితో ఎవరు కాపురం చేస్తారు? అందుచేత తన జీవితం ఏ లోటు లేకుండా పుట్టింట ఇదే విధంగా గడిచిపోతుందని ఆమె ఆశించింది. ఒకనాడు హేమావతి ఇంటికి ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు సోమదత్తుడు. హేమావతి అతనిని ఎరుగదు. కానీ ఆమె కుటుంబానికి అతను కొత్తవాడు కాదు. అతను పట్టణంలో ఉండి వైద్య విద్య నేర్చుకుంటున్నాడు. సోమదత్తుడు హేమావతితో చాలా ఆదరంగా మాట్లాడాడు. ఆమె చక్కదనాన్ని మెచ్చుకున్నాడు. చివరకు అతను ఆమెతో, నేను నిన్ను ప్రేమతో చూసుకుని ఏ లోటు రాకుండా చేస్తాను, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. తనను ఒక యువకుడు పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నందుకు హేమావతి సంతోషించింది. కానీ కళ్ళు లేని తనను చూసి కొంతకాలానికైనా అతను అసహ్యపడతాడని, తనకు పుట్టింట జరిగినట్టుగా మరొక చోట జరగదని అనుకున్నది. ఆమె సోమదత్తుడితో, నా వంటి దానికి పెళ్ళి ఎందుకు? మా వాళ్ళు ఇంత ఉన్నవారు గనుక నన్ను భరించగలరు. నేనిక్కడే జీవితం వెళ్ళబుచ్చ నిర్ణయించాను అన్నది. సోమదత్తుడు ఏమీ అనలేదు. అతను 2 పూట్లుండి నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొద్ది రోజులకి హేమావతి తన తల్లిదండ్రులు పేద జీవితం గడుపుతున్నారని తెలుసుకున్నది. ఇది ఎలా జరిగిందంటే, ఒకనాటి సాయంకాలం ఆమె దొడ్డిలో ఒక చోట కూర్చుని ఉండగా పొరుగింట్ల వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. గుడ్డి వాళ్లకు చెవులు వాడి పొరుగు వాళ్ళు చిన్నగా మాట్లాడుకున్నప్పటికీ హేమావతి నిజం తెలుసుకున్నది. తన తల్లిదండ్రులు తన మనసును క్షోభపెట్టడం ఇష్టం లేక నిజాన్ని దాచిపెట్టి తనను సుఖపెట్టడానికి వారు మరింత కష్టపడుతున్నారని ఆమెకు అర్థమైంది. ఈ సంగతి ముందే తెలిసి ఉంటే ఆమె సోమదత్తుడిని పెళ్లాడటానికి అప్పుడే ఒప్పుకుని ఉండేది. కొంతకాలానికి సోమదత్తుడు మళ్ళీ వచ్చాడు. అతడు హేమావతితో, హేమ, నన్ను పెళ్లాడడానికి ఏంటి నీకు అభ్యంతరం? నేను నీకు ఏ కష్టమూ రానివ్వను. నేను నీకు అద్దంలాగా ఉంటాను. నా ద్వారా నీ కళ్ళు లేని లోటు కూడా తీరుతుంది. నీవు చూడలేనివన్నీ వర్ణించి చెబుతాను. నన్ను పెళ్ళాడు అని మళ్ళీ అన్నాడు. మిమ్మల్ని పెళ్ళాడటం కంటే నాకు కావలసిందేముంది? మీరు తప్ప ఇంకెవరూ నన్ను ఈ మాట అడగలేదు. కానీ నా కోసం మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సందేహిస్తున్నాను అన్నది హేమావతి. చూడు హేమ, నువ్వు కళ్ళు లేని దానివైనా నీ అందం చూసి పెళ్లాడుతున్నాను. ఇందులో నేను చేస్తున్న త్యాగం ఏమీ లేదు. కళ్ళు గల అందగత్తె నన్ను ఎందుకు పెళ్లాడుతుంది? నేను చాలా అనాకారివాణ్ణి.
నీ వంటి భార్య దొరకడం నాకు నిజంగా అదృష్టం అన్నమాట అన్నాడు సోమదత్తుడు. ఆ మాట విన్నాక హేమావతి మనసు కొంత స్థిమితపడింది. సోమదత్తుడు అందగాడైనా కాకపోయినా తన గుడ్డి కళ్ళకు ఒకటే. ఇక మిగిలిన విషయాల్లో అతను చాలా మంచివాడు. తనతో చక్కగా కబుర్లు చెబుతాడు. తన పక్కన కూర్చుని ప్రతిదీ వర్ణిస్తాడు. అతని వర్ణన వింటుంటే ఆమెకు కళ్ళు ఉన్నట్లే అనిపించేది. అందుచేత హేమావతి అతన్ని పెళ్లాడడానికి ఒప్పుకుంది. ఇద్దరికీ వివాహం జరిగింది. తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. సోమదత్తుడు అన్నమాట నిలబెట్టుకున్నాడు. అతను తన భార్యకు ఏ లోటు లేకుండా జరుపుతూ ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు. ఒకనాడు సోమదత్తుడు తన భార్యతో, హేమ, నీకు కళ్ళు కనిపించకపోవడానికి కారణం తెలుసా? నీ కళ్ళలో శుక్లాలు. వాటికి చికిత్స చేసి తొలగించినట్లయితే నువ్వు కూడా అందరిలాగే చూడగలుగుతావు అన్నాడు. ఈ మాట వినగానే హేమావతి ముందు సంతోషించింది. కానీ ఆలోచించిన మీదట తనకు కళ్ళు రాకుండా ఉండటమే మంచిదనుకున్నది. కళ్ళు రావడం వల్ల ప్రపంచాన్ని చూడవచ్చు, ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించవచ్చు. అయితే ఆ కళ్ళతోటే తాను తన భర్తను చూసి విచారపడడం కూడా జరగవచ్చు. ప్రస్తుతం తను చూడలేనిది కనుక తన భర్త యందు ఎంతో ఆదరము, కృతజ్ఞత కలిగి ఉన్నది. అతని అందవిహీనత చూశాక ఆ భావాలు కాస్త మారిపోతే ఇక తన జీవితంలో నిజమైన ఆనందం ఉండదు. ఈ విధంగా ఆలోచించి హేమావతి, నాకు కళ్ళు లేని లోటేమీ లేదు, గుడ్డిదానికి అద్దంలాగా మీరున్నారు కదా అన్నది. కొంతకాలం గడిచింది. హేమావతికి ఒక బాబు పుట్టాడు. వాణ్ణి చూసి అందరూ ఎంతో ముచ్చటపడి, ఎంత చక్కగా ఉన్నాడు, అచ్చంగా తల్లి పోలికే అన్నారు. అందరూ మెచ్చుకునే తన బిడ్డను తాను కళ్ళారా చూసుకోవడానికి లేకపోయేసరికి మాతృహృదయం మదనపడింది. ఎన్నో సంగతులు తన భర్త వర్ణిస్తుంటే తాను స్వయంగా చూస్తున్నట్లే భావించి సంతోషించిన మనిషి ఇప్పుడు అతను తన కుమారుణ్ణి వర్ణిస్తుంటే వాణ్ణి స్వయంగా చూడలేనందుకు మరింత బాధపడింది. తన గుడ్డితనం రెట్టింపైనట్లుగా భావించనారంభించింది. ఆమె ఒకనాడు తన భర్తతో, నా కళ్ళకు చికిత్స చేయొచ్చన్నారే, ఆ చికిత్స ఎవరు చేస్తారు అని అడిగింది. నేనే చేస్తాను. అది చాలా సులువైన చికిత్సే. వారం 10 రోజుల పాటు కళ్ళకు గంతలు కట్టుకుని ఆ తర్వాత విప్పేయవచ్చు అన్నాడు సోమదత్తుడు. అయితే నాకు కళ్ళు తెప్పించండి అన్నది హేమావతి. సోమదత్తుడు తన భార్య కళ్ళ నుంచి శుక్లాలు తీసి కళ్ళకు కట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లి స్వయంగా కట్టు విప్పింది. హేమావతికి కళ్ళు వచ్చాయి. అందుకు ఆమె ఎంతో సంతోషించింది. ఆమెకు కొడుకును తెచ్చి చూపారు. ఆమె ఆనందం రెట్టింపయింది. తరువాత ఆమె అద్దంలో తనను తాను చూసుకుని మరింత ఆనందించింది. ఆమె తల్లిని, మా వారెక్కడా అని అడిగింది. ఆ సమయంలోనే సోమదత్తుడు ఆమె ఉన్న చోటికి వచ్చాడు. హేమావతి అతనే తన భర్త అని నమ్మలేకపోయింది. ఎందుకంటే అతను ఏమాత్రమూ కురీపి కాకపోగా చాలా అందగాడు. ఆ అందగాడే తన భర్త అని తెలిసాక హేమావతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సోమదత్తుడు తాను కురీపినని ఎందుకు అబద్ధమాడాడు? తన భర్తను చూడవలసి వస్తుందని గుడ్డిగా ఉండటానికి సైతం నిశ్చయించుకున్న హేమావతి కొడుకును చూసుకునేందుకు కళ్ళు కోరడంలో రహస్యమేమిటి? ఆమెకు భర్త పైన ఉండే ప్రేమ కొడుకు పైన ఉండే ప్రేమ కంటే తక్కువ? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హేమావతికి భర్త పైన ప్రేమ ఉండబట్టే అతని అనాకరితనాన్ని చూడకుండా ఉండడానికి నిశ్చయించుకుంది. తన భర్త నిజంగా కురీపి అని ఆమె నమ్మింది. తన కొడుకు విషయంలో ఆమెకు అలాంటి అపోహే లేదు. వాడు చాలా అందమైన వాడని అందరూ చెప్పారు. అందుచేత ఆమె వాణ్ణి చూడడానికి కళ్ళు కోరింది. వాణ్ణి చూసుకునే ఆనందం కోసం ఆమె తన భర్త అనాకరితనాన్ని చూసి సహించడానికి కూడా సిద్ధపడింది.
ఇక సోమదత్తుడు ఆమెతో తన అందం గురించి చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే తాను కళ్ళు లేని దాన్ని పెళ్లాడటంలో గొప్ప త్యాగం చేస్తున్నట్లు కనబడకుండా ఉండాలనే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి చెట్టెక్కాడు. కథ సమాప్తం.